దేవునికి స్తోత్రం. ఈరోజు మహిమాస్వరూపుడగు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మహిమగల వాగ్దానం. మీ యందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ అయ్యున్నాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 1:27. ప్రియా మహిమాస్వరూపుడగు దేవదేవుని బిడ్డలారా, మహోన్నతుడైన యేసుక్రీస్తు ఘనమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు యేసుక్రీస్తు ప్రభువారి పేరట తెలియపరుస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదూ? మీ ప్రత్యేక ప్రార్థన అవసరం ఉన్న ఎడల మీరు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి. మీ కొరకు, మీ అవసరాల కొరకు పాద సన్నిధిలో ప్రార్థిస్తాను. మీ యొక్క అవసరాల నిమిత్తమై తప్పక మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి. అలాగే దేవుని బిడ్డలారా, ఇంతవరకు ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని అనేకులకి వాక్యాన్ని షేర్ చేసి దేవుని మహిమపరచండి. మన దేవుడు మహిమ నిరీక్షణ అయి ఉన్నాడు. పునరుత్థానుడైన క్రీస్తు మన మహిమ నిరీక్షణ అయి ఉన్నాడు. అది క్రైస్తవం యొక్క నిరీక్షణ. మానవుని నిరీక్షణ అంతయు లోకంతో పాటు నశించును, కానీ మనము దేవుని బిడ్డలుగా జీవించినప్పుడు అది నిత్యత్వంలోనికి దాటి వెళ్ళుచున్నది. ఎందుకనగా నిత్యుడైన క్రీస్తు మన యందు నివసించుచున్నాడు. దేవుని బిడ్డలారా, ఒక మానవుడు ఎంత ఆస్తిపాస్తులు కలిగి ఉన్నను, ఎంత విద్యావంతుడైనను, ఎంత పేరు ప్రఖ్యాతులు కలిగి ఉన్నను, మరణంతో ఆ నిరీక్షణ అంతమవుచున్నది. అతడు ఏమీ లోకం నుండి తీసుకుని వెళ్ళుటలేదు, కానీ క్రైస్తవుడు మృతి పొందినప్పుడు తనతో పాటు దేవుని కృపను మహిమను తీసుకుని వెళ్ళుచున్నాడు. క్రీస్తు మహిమ నిరీక్షణై అతని యందు నివసించుటే ఆ రహస్యం అని జీవము గల దేవదేవుడి పేరట మీకు తెలియపరుస్తున్నాను. మన దేవుడు మహిమ నిరీక్షణ అయి ఉన్నాడు. నశించిన దానిని వెతికి రక్షించుటకు, నిత్య జీవమునిచ్చుటకు, సాతాను తలను చితకతొక్కుటకు క్రీస్తు నాథుడు ఈ భూలోకానికి నీ కొరకు నా కొరకు వచ్చన్న మాట నిజమే. ఆయన మన యందు జీవించుటకును, మనలో నివసించుటకును, మహిమ నిరీక్షణ అయ్యుటకును వచ్చాడు. ప్రియులారా, బైబిల్ ఇలా తెలియపరుస్తుంది. ఆ వాక్యము శరీరధారై కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించునని యోహాను 1:14 తెలియపరుస్తుంది. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసలు గలవారైనందున ఆయన కూడా రక్తమాంసలు గలవాడైనని హెబ్రీ 2:14 తెలియపరుస్తుంది. ఆయన తన శరీరమును సిలువలో అప్పగించాడు. కలవరి సిలువలో తన రక్తమును చిందించుట వలన ప్రాణమును దారపోశాడు. పునరుత్థానుడైన క్రీస్తు మనతో నివసించకోరుచున్నాడు. నేను మొదటివాడను, కడపటివాడను, జీవించేవాడను, మృతుడినైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడై ఉన్నాను, మరియు మరణం యొక్కయు పాతాళము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి అని ప్రకటన 1:18 మనకి తేట తెల్లంగా తెలియపరుస్తుంది. ఇది పునరుత్థానుడైన క్రీస్తు మనకిచ్చిన అభయం. దేవుని బిడ్డలారా, పునరుత్థానుడైన క్రీస్తు మనతో కూడా ఉన్నాడనే భావం కలిగి ఉన్న ఎడల ఎటువంటి భయము మనలను జయించదు, ఎటువంటి కలవరము మనలను బెదిరించదు, ఎటువంటి పోరాటముల వలన సమస్యలం. ఆయన మన యందు మహిమ నిరీక్షణ ఉన్నాడు కదా. దేవుని ఆత్మ మీలో నివసించునేలా మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు అని దేవుడి వాక్యం తెలియపరుస్తుంది. కనుక దేవదేవుని బిడ్డలారా, మనం దేవుని యొక్క ఆత్మచేత నింపబడి ఆత్మాభిషేకం మనం పొంది శత్రు బలవంతుడి మీద గొప్ప విజయం మనం సాధిద్దాం. మన దేవుడు మనల్ని తన ఆత్మతో బలపరచగల మహాదేవుడు. ఆ మహిమ స్వరూపుడైన దేవుడు, ఆయన ద్వారా మనకి మహిమ నిరీక్షణ కలుగుచున్న దేవుని బిడ్డలారా, ఆయన కృప నేడు మీతో నాతో నిల్చున్నది. ఆ దేవాదేవుడికే మహిమ కలుగును గాక. ఆ సర్వ జగత్రక్షకుడికే ఘనత కలుగును గాక. ప్రార్థన. మా పరిశుద్ధుడమైన మా ప్రియ సర్వలోక న్యాయాధిపతివైన దేవా, ప్రియ సర్వజ్ఞుడమైన పరమ తండ్రి, నీకు స్తోత్రాలు. ఆది సంభూతుడా, దేవాది దేవుడా, నీకు స్తోత్రాలు. మీ ప్రసన్నత, మీ పరిపూర్ణత మీ బిడ్డలైన మాకు దయచేసి మమ్మల్ని మీరు ఆశీర్వదించండి, దీవించండి. దేవా, నీకు స్తోత్రాలు. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చిన మహాదేవుడు నీవే గనక ఈ రోజునైనా నశించిపోతున్న మా జీవితాల్లో నీ జీవించేమి దయచేసి కలవరి న్యాయమూర్తి, కలవరి సిలువలో మీరు కార్చిన రక్తం చేత నాయన మమ్మలను బలపరచండి, బ్రతికించండి, మాకు జయమివ్వండి, విజయం ఇవ్వండి. బిడ్డలు మీరు ఆదరించండి, హక్కును చేర్చుకోండి. పరిశుద్ధాత్మ మీ కార్యం బిడ్డలందరూ పట్ల జరిగించి లోటుపాట్లు సవరించి
జయ విజయాలు అనుకరించి పరిశుద్ధాత్మ కృపతో బిడ్డలందరూ నింపమని యేసు నామములో ప్రార్థిస్తూ జయము నడుచున్నాను కన్న తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.